అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ చుట్టుపక్కల ఉమ్మడి స్థలాలు. కార్యకర్త ముందుగా వివిధ క్రాఫ్ట్ మెటీరియల్, కాగితం, అట్టపెట్టెలు, పొరుగు దేశాల బొమ్మలు, ఇల్లు, పార్కు మొదలైనవి సమకూర్చుకొని ఆదర్శిలా పేజీ నెంబర్ 170 నుండి 173లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి. ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. చూద్దామా? పిల్లలు ఈ రోజు మనం ఉమ్మడి స్థలాల గురించి మాట్లాడుకుందాం. చుట్టుపక్కల ఉన్న ఉమ్మడి స్థలాల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇల్లు, తర్వాత పాఠశాల, పార్కు. ఓకేనా? అయితే ఇంటి గురించి చెప్తాం. ఇప్పుడు ఇల్లు ఉందనుకోండి, ఇంటి ముందు మొక్కలు ఉంటాయి, ఇంట్లోని 4 గదులు ఉంటాయి కదా, చాలా నీట్ గా ఉంచుతారు అమ్మ. ఓకేనా? రెండోది పాఠశాల అంటే స్కూల్. మన స్కూల్ ఎలా ఉంటుంది పిల్లలు? అందంగా ఉంటుంది మన స్కూలు. బోల్డ్ బొమ్మలు ఉంటాయి, ఎక్కువ ప్లేస్ ఉంది కదా బయట ఆడుకోవడానికి మన స్కూల్లోని. స్కూల్ గురించి చెప్పాం. ఇప్పుడు పార్క్ అన్నమాట. పార్క్ మీరు అందరూ పార్క్ వెళ్ళారు కదా పిల్లలు. పార్కులోని జారుబళ్ళు ఉంటుంది, ఉయ్యాలు ఉంటుంది, ఉయ్యాలు ఉంటుంది, మహమ్మద్ ఇంకా ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్ ఉంటుంది. తెలుసా? పెద్ద గ్రౌండ్ ఉంటుంది, చెట్లు ఉంటాయి, ఎక్కువ పూలు ఉంటాయి పార్క్ కదా. అయితే ఇప్పుడు ఇల్లు గురించి, పార్క్ గురించి, స్కూల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు చెప్తారా? ఇప్పుడు పార్క్ వెళ్ళావా సాత్విక్ ఎప్పుడైనా నువ్వు? అక్కడ ఏం చూసావు? వెరీ గుడ్. ఇప్పుడు స్కూల్ గురించి అడగామే. మోక్షి, నీ స్కూల్ గురించి నువ్వు చెప్పమ్మా. ఇక్కడ ఉన్న కార్యకర్త పిల్లలతో ఈ యాక్టివిటీని చాలా బాగా చేయిస్తున్నారు కదా. ఇంకెందుకు ఆలస్యం, రండి మనం కూడా ఈరోజు ఈ యాక్టివిటీని చేద్దాం. థ్యాంక్ యూ.